శ్రీమాత్రే నమః. ముందు ఒక వీడియో చూడండి. చూసారు కదా, ఇది కోల్కతాలో జీవనజ్యోతి మోడల్ స్కూల్లోట. ఆ పిల్లలు ఏదో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ నృత్యం చేశారు. అది ఎవరో వీడియో తీశారు, సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఎంత అసభ్యకరంగా ఉంది. దాని పేరు టవల్ డాన్స్ అంట. ఏంటో వెర్రి వేయి విధాలు అంటారు చూసారా, అది వ్యూస్ కోసమో లేదు అంటే ట్రెండ్ సెట్టింగ్ చేసుకోవడం కోసమో అని అనుకుంటారో ఏంటో తెలియదు, కానీ ఇలాంటి పిచ్చి నృత్యాలు ఎక్కువైపోయాయి. ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటివే వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి అనిపించదేమో, మనం ఇంత అసభ్యకరంగా ఇలా డాన్స్ చేస్తే నలుగురు ఏవైనా అనుకుంటారు కదా, మనకి కూడా అది అంత గౌరవప్రదం కాదు కదా అని అనిపించదేమో. అసలు వాళ్ళు అలా నృత్యం చేస్తున్నారు అంటే వాళ్ళని ఎవరు అలా పెంచారు? ఆ తప్పు ఎవరిది? తల్లిదండ్రులదా? స్కూల్ యాజమాన్యందా? ఎవరిది ఆ తప్పు? అంత అసభ్యకరంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. అక్కడ చేశారు కదండి, మనకెందుకులేండి అంటారేమో. ఇప్పుడు మనం కూడా చూస్తాం కదా సామాజిక మాధ్యమంలో, ఏ సినిమా పాట వస్తే ఆ సినిమా పాటకి, ఆ పాటకి దరిద్ర కొట్టు అర్థం ఉన్నా సరే, ఆ సౌండ్ కాస్త కొంచెం బాగుంది అంటే ఆ పాటకి నృత్యం చేసేస్తారు. మొన్న ఆ మధ్యన ఏదో ఉంది కదా, ఫీలింగ్స్, ఆ పాటకి ఎంతమంది చేశారు? అలాంటి దరిద్రగుట్టు పాటకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా వయసుతో సంబంధం ఏం లేదు. సామాజిక మాధ్యమాల్లో ఏది అప్లోడ్ చేయకూడదో అవన్నీ అప్లోడ్ చేసేస్తాం. రేపన్న రోజు ఇలాంటి పాటలు, ఇలాంటి నృత్యాలు, ఇలాంటి వేదికల మీద చేస్తున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వీళ్ళందరి వీడియోస్, ఫొటోసు రేపొద్దున్న మన జీవిత భాగస్వాములు చూస్తే ఎలా ఉంటుంది? జీవిత భాగస్వాముల దాకా అక్కర్లేదు, రేపన్న రోజు మనం ఒక వయసు వచ్చేసిన తర్వాత, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు మనమే చూసామనుకోండి, మనకే ఇలాంటి వీడియో ఎవడైనా పంపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? పాశ్చాత్యులు అందరూ మన నుంచి నేర్చుకుంటే మనం పాశ్చాత్యుల నుంచి నేర్చుకుంటున్నాము అని అనుకుంటూ ఉన్నదాన్ని తీసి అవతల పడేస్తున్నాం. తల్లిదండ్రులు అంటే అందరు తల్లిదండ్రులు కాదు, ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ సామాజిక మాధ్యమం వచ్చిన తర్వాత చూపించాల్సింది చూపించకూడదు ఏదీ లేదు, మొత్తం అంతా యూట్యూబ్లో బయట అన్ని బయటే పెట్టేస్తున్నాం. బెడ్రూమ్ దగ్గర నుంచి బాత్రూమ్ దాకా అన్ని బయటే ఉంటాయి, అన్ని సామాజిక మాధ్యమంలోనే. వాళ్ళు చెప్తారు మన బాత్రూమ్ ఎలా ఉందో, వాళ్ళు చెప్తారు మన వంటిలు ఎలా ఉందో, వాళ్ళు చెప్తారు మన పడక గది ఎలా ఉందో. ఎందుకంటే ఏది రహస్యంగా ఉంచుకోవాల్సింది ఏం లేదు కదా, అన్ని బట్టబయలే అయిపోతున్నాయి కదా. కాపరం దగ్గర నుంచి అన్ని బట్టబయలే. అందుకే ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి, అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అందుకే ఇలాంటి వికృత చేష్టలు వస్తున్నాయి. మనం ఎన్నిసార్లు ఖండించాలో అన్నిసార్లు ఖండించాలి, ఇలాంటివి చూసిన ప్రతిసారి ఖండించాలి. అలా ఖండించకపోతే మళ్ళీ 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 వీళ్ళు వస్తూనే ఉంటారు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు. ఒకసారి మనం ఇలాంటి ప్రోగ్రామ్ చూసినా కింద ఒక 10 మంది కామెంట్లు పెట్టారనుకోండి, కనీసం అప్పుడైనా సిగ్గు వస్తుందేమో చూడాలి వీళ్ళకి.